విశాఖ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణకు ఊహించని షాక్ తగిలింది. హయగ్రీవ భూముల వ్యవహారంలో ఫిర్యాదుల ఆధారంగా ఆయనతో పాటు ఆడిటర్ జీవీలపై ఆరిలోవా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్ నెంబర్ 227/2024 కింద మొత్తం 10 నాన్ వైలబుల్ సెక్షన్లు కేసులు పెట్టారు. దీంతో వెంటనే హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ వేశారు విశాఖ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ. విశాఖ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణకు ఊహించని షాక్ తగిలింది. హయగ్రీవ భూముల వ్యవహారంలో ఫిర్యాదుల ఆధారంగా ఆయనతో పాటు ఆడిటర్ జీవీలపై ఆరిలోవా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్ నెంబర్ 227/2024 కింద మొత్తం 10 నాన్ వైలబుల్ సెక్షన్లు పెట్టారు. దీంతో వెంటనే హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ వేశారు విశాఖ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ. ఎంవివితో పాటు ఆడిటర్ జీవీలపై ఆరిలోవా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అసలు ఏం జరిగింది? ఎంవివి పైన అదేవిధంగా ఆడిటర్ జీవీల పైన కేసులు నమోదు కావడానికి గల కారణాలేంటి? విశాఖ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణకి షాకుల మీద షాకులు తగులుతున్నటువంటి పరిస్థితి ఉంది. 2 రోజుల క్రితమే సిరిపురం జంక్షన్లో తాను నిర్మిస్తున్నటువంటి బిల్డింగ్ అపార్ట్మెంట్కి సంబంధించి జీవీఎంసీ వాళ్ళు నోటీసులు జారీ చేసి దాని నుంచి తేరుకోక ముందే వెంటనే గట్టి షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ఎండాడ సమీపంలో 2010లో హైగ్రీవాకి సంబంధించి సీనియర్ సిటిజన్స్ కోసం చిలుకూరి జగదీష్ అనే వ్యక్తి ద్వారా ప్రభుత్వం 12.51 ఎకరాలని కేటాయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సీనియర్ సిటిజన్కి సంబంధించి ఇక్కడ అపార్ట్మెంట్స్ నిర్మాణం చేపట్టడం కోసం అయితే వీళ్ళు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసుకున్నారు. హైగ్రీవా ఫార్మ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి దీన్ని అయితే ఈ మొత్తం ప్రాజెక్టుకి సంబంధించి జీవి అని పిలువబడే గన్నమణి వెంకటేశ్వరరావు ఈయన ఒక ఆడిటరు. ఈ మొత్తం ప్రాజెక్టుకి అంతా కూడా ఆడిటర్గా వ్యవహరించినటువంటి పరిస్థితి ఉంది. ఆ సమయంలోనే జీవి అటు గెద్ద బ్రహ్మాజీ అదేవిధంగా ప్రస్తుతం మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణని ఇద్దరిని కూడా పరిచయం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే జగదీష్కి అతని భార్య రాధాదేవికి ఇద్దరికి పరిచయం చేసినటువంటి నేపథ్యంలో అప్పటి నుంచి హైగ్రీవా ప్రాజెక్ట్ని టేకప్ చేసినటువంటి మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఇప్పటి వరకు దాన్ని కంటిన్యూ చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆ తర్వాత ఈ ప్రాజెక్టుకి కీలకమైనటువంటి వ్యక్తి చిలుకూరి జగదీష్ అదేవిధంగా తన భార్య అయినటువంటి రాధాదేవి ఇద్దరిని కూడా బెదిరించి నకిలీ డాక్యుమెంట్స్ని క్రియేట్ చేసి ఆ మొత్తం భూమినంతా కూడా తమ పేర్ల మీద రాయించుకున్నారని ప్రస్తుతం అయితే ఆరిలోవా పోలీస్ స్టేషన్లో 2 రోజుల క్రితం ఆ కేసు నమోదు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ఫిర్యాదు తీసుకున్నటువంటి ఆరిలోవా పోలీసులు 227/2024 2024 పేరుతో 10 సెక్షన్లతో నాన్ బెయిలబుల్ కేసునైతే నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని స్క్వాష్ చేయాలని ఇప్పటికే ఎంవివి సత్యనారాయణ హైకోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే విశాఖ సిటీలో ఎక్కడ చూసినా కూడా ఎంవివి సత్యనారాయణకి సంబంధించి ఎంవివి కన్స్ట్రక్షన్ పేరుతో భారీ వెంచర్లే ఉన్నాయి. కొన్ని కోట్ల రూపాయల బిజినెస్, కొన్ని వేల కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతూనే ఉంటుంది. దీనికి సంబంధించి ఎప్పటి నుంచో మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ మీద సంబంధించినటువంటి భూ కబ్జాలకు సంబంధించినటువంటి ఎన్నో ఆరోపణలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒక ఎంవివి సత్యనారాయణ కాదు, ఎంవివి సత్యనారాయణతో పాటుగా అతనికి ఆడిటర్గా ఉన్నటువంటి జీవి కూడా ఇద్దరు కలిసి కామన్ వెంచర్స్ వేస్తూ ఉంటారు. అంటే ఇద్దరు పేరు మీద డెవలప్ చేస్తున్నటువంటి వెంచర్లు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అమాయకులైనటువంటి ప్రజలు ఎవరు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి నమ్మించి వాళ్ళ భూముల్ని కబ్జా చేసి వాటిల్లో వెంచర్లేసి సొమ్ములు చేసుకుంటున్నారని
అనే ఆరోపణలు కూడా ఎంతకాలం నుంచో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే హైగ్రీవ ప్రాజెక్టుకి సంబంధించి చిలుకూరి జగదీష్ అదేవిధంగా అతని భార్య రాధాదేవి ఇద్దరు కూడా ఆర్లవ పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఇచ్చినటువంటి సాక్ష్యాధారాలను చూసినటువంటి మొత్తము ఆర్లవ పోలీసులు అయితే 10 నాన్ బెయిలబుల్ సెక్షన్లతో కేసునైతే బలంగా నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. చివరికి ఈ కేసుని ఫేస్ చేయాల్సినటువంటి మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ ప్రస్తుతం అయితే హైకోర్టులో దీన్ని స్క్వాష్ చేయాల్సిందిగా కోర్టులో అప్పీల్ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇట్లాంటిదే ఒకదాని తర్వాత ఒకటి నిన్న మొన్నటి వరకు ఎంపీగా చలామణి అయినటువంటి ఎంవివి సత్యనారాయణ ఒక్కసారిగా ప్రభుత్వం మారినటువంటి నేపథ్యంలో ఒకదాని తర్వాత ఒకటి బయటపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేఖ రాజు, ఒకటి కాదు రెండు కాదు, మొత్తంగా 10 నాన్ బెయిలబుల్ కేసులు అయితే పెట్టారు. మరి దీనికి సంబంధించి స్క్వాష్ పిటిషన్ మూవ్ చేసే సందర్భాలు ఉంటాయా హైకోర్టులో? అంటే ఖచ్చితంగా మనం ఇక్కడ ఒకటి గమనించవచ్చు. ఇచ్చినటువంటి కేసుకు సంబంధించి కనుక మనం ఒకసారి పరిశీలించి చూస్తే, ఎందుకంటే బెదిరింపులు నకిలీ డాక్యుమెంట్ల క్రియేషను ఇక్కడ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ భూమికి సంబంధించి అది ప్రభుత్వం నుంచి కేటాయించినటువంటి భూమి, సీనియర్ సిటిజన్కి సంబంధించినటువంటి భూమిగా కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇట్లాంటి ఈ భూమికి సంబంధించి ముఖ్యంగా హైగ్రీవా ఈ వెంచర్లో ప్రభుత్వ భూమిలో సీనియర్ సిటిజన్కి సంబంధించినటువంటి దాన్ని ఒక ప్రాజెక్ట్ టేకప్ చేస్తే అక్కడికి కేవలం ఒక ఆడిటర్గా ఎంటర్ అయినటువంటి జీవి ఇద్దరు వ్యక్తుల్ని అంటే మాజీ ఎంపీ అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి అంటే ఈ వెంచర్ తీసుకున్నటువంటి సమయంలో అతను ఒక వ్యాపారవేత్త మాత్రమే, ఎంవివి సత్యనారాయణ ఎటువంటి రాజకీయ సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెన్స్ కూడా లేదు. అట్లాంటి టైంలో ఎంవివి సత్యనారాయణతో పాటుగా గెద్ద బ్రహ్మాజీ వీళ్ళిద్దరిని కూడా ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా వీళ్ళని ఈ వెంచర్లోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఈ కేసు నమోదు చేసిన తర్వాత కూడా ఆర్లవ పోలీసులు గెద్ద బ్రహ్మాజీని A1గాను, A2 ఎంవివి జీవిని, A3ని ఎంవివి సత్యనారాయణగా ఈ కేసులో పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే స్క్వాష్ చేసే అవకాశం ఉందా లేదనేది ఖచ్చితంగా దీనికి స్క్వాష్ చేసే అవకాశం ఉంటే మాత్రము ముందస్తుగానే ఇంత తొందరపడి, ఎందుకంటే రెండు రోజులకి 22వ తేదీన ఈ కేసు అయితే నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. 22వ తేదీ నుంచి వాళ్ళ కేవలం 25వ తేదీ కాబట్టి ఈ 3 రోజుల్లోనే ఇంత హడావుడిగా అంటే ఆ కేసుకు ఉన్నటువంటి వాళ్ళు నమోదు చేసినటువంటి సెక్షన్లో ఫిర్యాదులో పేర్కొన్న దాన్ని బట్టి నమోదు చేసినటువంటి సెక్షన్లు బట్టి చూసినా కూడా వీళ్ళు ఎంవివి సత్యనారాయణ ఇంత తొందరపడ్డారంటే ఖచ్చితంగా దీంట్లో నకిలీ డాక్యుమెంట్స్ అనేది వాళ్ళ మెడకి చుట్టుకునే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళు దీని నుంచి తప్పించుకోవడానికి స్క్వాష్కి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. మరి వేచి చూడాలి కోర్టు నుంచి ఏ విధమైనటువంటి డైరెక్షన్స్ వస్తాయి లేదా కోర్టు వీళ్ళని ఏ విధంగా చెప్తుందనేది మాత్రం చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఓవరాల్గా చూస్తే ఇక్కడ జీవి అదేవిధంగా ఎంవివి సత్యనారాయణ మీద ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఈ ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు అనేది వాళ్ళ మెడకు చుట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. సో దీని నుంచి బయటపడడానికి ప్రస్తుతం కోర్టు నుంచి స్క్వాష్ చేసుకోవడానికి ఎంవివి సత్యనారాయణ ప్రయత్నాలు అయితే మొదలుపెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ హైగ్రీవా ప్రాజెక్ట్ అనేది ఎండాడలో చాలా కీలకమైనటువంటి ప్రాజెక్టు, చాలా పెద్ద ప్రాజెక్టు, 12.51 ఎకరాల్లో 51 సెంట్లలో సంబంధించి ఈ ప్రాజెక్ట్ అయితే ప్రస్తుతం నిర్మాణాలు పూర్తయినటువంటిది. కానీ చిలుకూరి జగదీష్ అతని భార్య రాధాదేవులకు సంబంధించి ఎప్పుడో ఈ మొత్తం పత్రాలన్నింటినీ కూడా నకిలీగా క్రియేట్ చేసి అంటే నకిలీ పత్రాలు క్రియేట్ చేసి వీళ్ళని బయటికి పంపించేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీన్ని ఇప్పుడు అంటే ఒక్కసారిగా ప్రభుత్వం మారడంతో వాళ్ళకి న్యాయం చేయాలి, ఇది సీనియర్ సిటిజన్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అని వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతం పోలీసులను ఆశ్రయించినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికి పోలీసులు ఆశ్రయించడంతో వీళ్ళతో 10 నాన్ బెయిలబుల్ సెక్షన్లతో కేసు నమోదు చేయడంతో పాటుగా ఈ కేసునైతే ప్రస్తుతం పోలీసులు పకడ్బందీగా సెట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి స్క్వాష్కి వెళ్ళినటువంటి ఎంవివి సత్యనారాయణ ఈ కేసు నుంచి స్క్వాష్ చేసి బయటపడతారా లేదా అరెస్ట్ అవుతారా అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.